హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగానే ఉన్నారనుకుంటాను. ఈరోజు మనము హౌస్ క్లీనింగ్ చేస్తున్నామండి. ఎవ్రీ వీక్ 2 times చేస్తానండి. నేను ఇవన్నీ మొత్తం క్లీన్ చేస్తాను. పైగా నేను ఊరెళ్ళి దాదాపు 10 days అబవ్ అయింది. అందుకోసం ఇప్పుడు వచ్చి చేస్తున్నాను ఇది మొత్తం క్లీన్గా. ఇది గ్లాసు, విండోది గ్లాసు తుడుస్తాం కదండి. దీనికి నేను కోలిన్ వాడతానండి. కోలిన్ వాడి ఒక కపడాతో తుడిచి దాని మళ్ళీ తర్వాత ఒక పొడి గుడ్డ తుడుచుకొని దాన్ని శుభ్రంగా తుడిస్తే చాలా నీట్గా వస్తుంది. గ్లాస్కు 2 వైపులా కూడా తుడిస్తే నీట్గా ఉంటుంది. వీక్లీ 2 times చేయలేని వారు అట్లీస్ట్ వీక్లీ 1 time అన్నా చేయండి. ఎందుకంటే వస్తువుల మీద డస్ట్ అంతా పేర్కొని పోతూ ఉంటుంది కదండి. సో కంపల్సరీ వీక్లీ అట్లీస్ట్ 1 time అన్నా సరే మీరు ఇల్లు శుభ్రం చేసుకోండి. ఇంకా ఈ ఫ్రిడ్జ్ మీద ఎక్కువగా మరకలు అంటుతూ ఉంటాయండి. ఎందుకంటే ప్రతి ఐటమ్ తీస్తుంటాం, పెడుతూ ఉంటాం కాబట్టి మరకలు కూడా ఎక్కువగానే ఉంటాయి. సో దీన్ని వీక్లీ అని కాదు, ఎప్పుడైనా సరే దీన్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇక వాష్ బేసిన్లు అండి, ఇదంతా పింగానివి కదండి. వీటిని అట్లీస్ట్ కంపల్సరీ వీక్లీ 2 times, మినిమం 2 times అయినా సరే వీటిని క్లీన్ చేసుకోవాలి. దీనికి నేను బ్లూ హార్పిక్ వాడతానండి. యాక్చువల్గా మనం దీన్ని క్లీన్ చేసేటప్పుడు గ్లౌజులు యూజ్ చేసి మీరు క్లీన్ చేయండి. బట్ నాకు గ్లౌజులు అవైలబుల్ లేవు కాబట్టి నేను చేత్తోనే చేస్తున్నాను. ఒక స్క్రబ్బర్ తీసుకున్నానండి, అది స్పాంజ్ ఉంటుంది చూసారా, దాంట్లో చాలా 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 నీట్గా వస్తుంది. పింగాని ఇది అంతా క్లీన్ అయిపోయిన తర్వాత పింగాని బాగా మెరుస్తూ ఉంటుంది. హార్పిక్తో అలా వస్తుంది. మీరు కూడా హార్పిక్తోనే ట్రై చేయండి. ఆ ట్యాప్స్ ఉన్నాయి, స్టీల్ ట్యాప్స్ ఉన్నాయి చూసారండి. ఆ ట్యాప్స్ కూడా మనం వాటర్ వాడి వాటి మీద డ్రాప్స్ పడి అవి మచ్చల్లాగా కనిపిస్తూ ఉంటుంది కదా. వాటిని కూడా నేను హార్పిక్తోనే చాలా క్లీన్ చేస్తే ఆ నికల్ మళ్ళీ కొత్తదిలాగానే కనిపిస్తూ ఉంటుంది. దాన్ని కూడా నేను హార్పిక్కే వాడతాను. వాష్ మెషిన్ మీద హార్పిక్ వేసిన వెమ్మటే దాన్ని కడగండి. అలా లేట్ చేశారటండి ఆ బ్లూ అవి మరకలు అనేవి దాని మీద పడి చూడటానికి అసహ్యంగా ఉంటుంది. సో ఎప్పుడు లేట్ చేయొద్దు. హార్పిక్తో కడిగిన వెమ్మటే వాటర్తో వాష్ చేసేసేయండి. ఇది మా సూపర్బ్ బాల్కనీ అండి. బాల్కనీ ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ చిన్న చిన్న మొక్కలు పెట్టుకున్నారండి. కొన్ని ప్లాస్టిక్ కుండీలు, మరికొన్ని పింగాణీ కుండీలు. వాటి మీద పింగాణీ కుండీల మీద డస్ట్ పడుతుంది కాబట్టి పాపళ్ళు ఉదయమే లెగుస్తారండి. 7:30కి లెగిసి ఆ ఎండలో కూర్చొని వీటికి ఈ మొక్కలకు నీళ్లు పోసుకుంటూ అవి కుండీలు తుడుచుకుంటూ వాళ్ళు ఇక్కడ ఒక 30 to 45 minutes చాలా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి ఇక్కడ. ఇది బెడ్రూమ్ స్లైడింగ్ డోర్స్ అండి. ఈ స్లైడింగ్ డోర్స్ని కూడా క్లీన్ చేద్దాము. ఈ స్లైడింగ్ డోర్స్ దాటిస్తేనే బాల్కనీ ఉంటుంది. ఈ బెడ్రూమ్కి ఆనుకునే బాల్కనీ ఉంటుంది అన్నట్టు. ఇవి కూడా ఈ స్లైడింగ్ డోర్స్ కూడా క్లీన్ చేసుకుందాం. ఇది గ్లాస్ ఇచ్చారు, దీన్ని 2 ప్రక్కల కూడా దీన్ని బాగా శుభ్రంగా కోలినేసి నీట్గా తుడుచుకుందాం. ఇది వీక్లీ 1 time చేసుకుంటాం మేము. ఇది 2-3 daysకి చేయాలని కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వీక్లీ 1 time, 10 daysకి ఒకసారి, మొత్తం మీద ఒక మంత్లో 2 times అన్నా సరే దీన్ని ఇలా చేస్తాం. ఈ రూమ్లో కూడా ఏసీ క్లీన్ చేస్తే పని అయిపోతుంది.
ఇది ఓపెన్ కిచెన్ అండి. మేము ప్లాట్ కొనాలనుకున్నప్పుడు మేము డిసైడ్ అయి ఉన్నాము. పాపోళ్ళు ఓపెన్ కిచెన్ అయితేనే బాగుంటుంది అన్న మూమెంట్లో ఉన్నారు. సో అందుకోసం ఓపెన్ కిచెన్ కోసమే మేము చూసాము. ఇదంతా ఈ మాడ్యులర్ కిచెన్ అంతా ఇదంతా మేము చేపించామండి. ఈ మాడ్యులర్ కిచెన్కి కంప్లీట్ మేము యాక్రిలికే వాడామండి. కింద బ్లూ కానీ పైన వైట్ కానీ ఇవన్నీ కూడా యాక్రిలిక్. ఇవి లైటింగ్ వేస్తానండి, అందులో కొన్ని స్పార్క్స్ ఉంటాయండి, అవి భలే మెరుస్తూ ఉంటాయి, భలే లుక్ వస్తుంటుంది. ఎస్పెషల్లీ ఆ వైట్ అయితే ఇంకా సూపర్బ్గా ఉంటుంది అంటే లైటింగ్ వేసినప్పుడు. కానీ ఆ వైట్ కంటే కూడా ఈ బ్లూయే ఎక్కువ డామినేట్ చేస్తుంది. అసలు మనం హాల్లో నుంచి ఎంటర్ కాగానే మనకు చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ బ్లూ భలే అట్రాక్ట్ చేస్తుంది. ఎక్సలెంట్ కలర్. దీన్ని గోపీకృష్ణ కలర్ సమ్ అంటారండి, ఏదో కలర్ అంటారు. ఇది బ్లూ కూడా కాదు, గోపీకృష్ణ కలర్ ఏదో లైక్ దట్, చాలా బాగుంటుంది. దీనికి నేను కోలినే వాడతానండి క్లీన్ చేయడానికి. ప్రతిదానికి కూడా కోలినే బెటర్, కోలిన్ వాడతాము. లేదు మరి అంతగా ఇబ్బంది అనుకుంటే మనం నీళ్ళతోనే సరే. వీటి మీద ఏమి మరకలు లాంటివి ఏమి పడవండి, పడినా అవి ఉండవు. మనం వాటర్తో దాంతో సరే తుడిచేసేవి శుభ్రంగా నీట్గానే వచ్చేస్తుంది. సో కోలినే వాడాలని ఏం లేదు, బట్ కోలినే వాడుతున్నాం కాబట్టి అది వాడుతున్నాం అంతే. ఎందుకంటే వీటి మీద మరకలు నిలబడవు, ఏ మరక కూడా దీనికి అంటుకోదు, అది స్పెషాలిటీ. ఇది అక్రిలిక్ డెకాలాం. ఈ డెకాలాంలలో ద టాప్ క్వాలిటీ అన్నట్టు. ఇది మెరుస్తూ ఉంటుంది. ఇందులో మనం క్లీన్ చేసిన తర్వాత అసలు షైనింగ్ ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. ఎక్సలెంట్ డెకాలాం. ఇక కిచెన్లో పైభాగాన ఉన్న వైట్ యాక్రిలిక్ దాన్ని శుభ్రంగా తుడుచుకుందామండి. దీనికి కూడా కొలిని వేస్తాను. కొలిని వేసిన తర్వాత ఒక గుడ్డతో తుడుస్తాను. తర్వాత మరలా ఒక పొడి గుడ్డ తీసుకొని తుడుస్తాను. బట్ అదంతా మీకు చూపించడం లేదు. అదంతా చూపించాలంటే ఇది ఒకటే 1 గంట పడుతుందండి. కోలిని వేసి తుడిచిన తర్వాత మరలా దాన్ని పొడిగుడ్డతో కూడా తుడచడం వల్ల అది మొత్తం క్లీన్ అండ్ క్లియర్గా ఉంటుందండి, భలే షైనింగ్ ఉంటుంది. నేను అందుకోసం ఫస్ట్ కోలినేసి దాంతో తుడుస్తాను, తర్వాత మళ్ళా పొడిగుడ్డ తీసుకొని మళ్ళీ తుడుస్తాను. అందుకోసం చాలా క్లియర్గా నీట్గా ఉంటుంది.
గ్లాసీ డెకాలం అంటారండి దీన్ని. ఇది మాస్టర్ బెడ్రూమ్లోని నెంబర్ 1 గ్లాసీ డెకాలం కబోర్డ్స్ అండి ఇవి. వీటిని కూడా అట్లీస్ట్ మంత్లీ 2 times సరే మనము తుడుచుకుంటూ ఉంటే నీట్గా ఉంటుంది. వీటికి ఏమీ అంటదు. మనం అదొకటి గుర్తుపెట్టుకోవాలండి. అక్రిలిక్ కానీ గ్లాసీ కానీ ఏదైనా కూడా మరకలు గిరకలు ఏమని అంటావు. ఏమైనా కొంచెం నూనె మరకలు అట్లాంటివి ఏమైనా ఉంటే ఉండొచ్చు తప్ప ఉండవు. సో అట్లాంటివి ఏమైనా ఉన్నా సరే మనం కోలినేసి నీట్గా మనం తుడుచుకున్నందు వల్ల చాలా క్లియర్గా ఉంటాయి. సో దీన్ని అట్లీస్ట్ మంత్లీ 2 times సరే మనం తుడుచుకుంటే ఇల్లు నీట్గా ఉంటుంది. సరే మన ఇంట్లో ఏమున్నా ఏమి లేకపోయినా సరే ఉన్న వాటినే సరే మనం శుభ్రంగా నీట్గా మన ఇంటిని చాలా అందంగా కూడా ఉంచుకోవచ్చండి. ఇక్కడ లోపల మిర్రర్ ఇచ్చున్నారు. సింపుల్. బాగా ఫుల్ స్పీడ్ మీద వదిలి ఆ టాప్ కింద పెట్టేస్తే ఆ డస్ట్ అంతా వెళ్ళిపోతుందండి. బాగా శుభ్రంగా క్లీన్ అయిపోతుంది. తర్వాత దాన్ని పొడి బట్టతో ఆ వాటర్ అంతా తీసేసుకుంటే బాగా నీట్గా అయిపోతుందండి. మళ్ళా ఒక 15 days వరకు ఇక మనకు ఏసీకి ఇబ్బంది ఉండదు. ఎవ్రీ 15 days ఒకసారి మీరు ఇలా ఇవి తీసి బాగా శుభ్రంగా నీళ్ళతో కడిగి మళ్ళీ ఏసీలో పెట్టుకుంటాం. చూడండి, నేను ఇది మళ్ళీ ఏసీకి బంద్ చేస్తున్నాను. వెరీ సింపుల్. 15 days వరకు మళ్ళీ మీరు దీన్ని క్లీన్ అవసరం లేదు. అయిపోయింది. వెరీ సింపుల్. ఏసీ చాలా క్లీన్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇల్లు మొత్తం క్లీన్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మొత్తం క్లీన్ చేస్తానండి. ఆయన ఫాల్స్